విద్యార్థి చిన్నప్పటి నుండి 10వ తరగతి అయిపోయే వరకు నేర్చుకునే అంశాలు లాంగ్వేజెస్, గణితము, సాంఘిక శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము మరియు జీవశాస్త్రము. ఈ 6 విషయాలను విపులంగా ఆలోచించినట్లయితే లాంగ్వేజెస్ అన్నీ కూడా మాతృభాష, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మనుషుల మధ్య ఒకరినొకరు తమ భావాలను భౌతికంగా తెలుసుకునేటందుకు, తెలియజేసేటందుకు ఉపయోగపడతాయి. ఇక గణితం అనేది భౌతిక అంశాలలో ప్రతి విషయాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగపడుతుంది. సాంఘిక శాస్త్రం అనేది మనము నివసిస్తున్న సమాజము, సామాజిక విషయాలు, భూమి యొక్క భౌగోళిక విషయాల గురించి నేర్చుకునే శాస్త్రము. ఇక భౌతిక శాస్త్రాన్ని చూసినట్లయితే భౌతిక పదార్థాలు, వాటి ఉపయోగాలు, మనుషులు తన విజ్ఞానంతో కనిపెట్టిన పరికరాలు, వివిధ పదార్థాల ద్వారా క్రొత్త విజ్ఞాన విషయాలను తెలుసుకునేటందుకు, కనిపెట్టేటందుకు ఉపయోగపడుతుంది. భూమిలోన ఉన్న రసాయన పదార్థాలు, వాటి ఉపయోగాల గురించి తెలుసుకునేదే రసాయనిక శాస్త్రం. ఇక అత్యంత ముఖ్యమైనది జీవశాస్త్రము. పై అంశాలన్నీ భౌతికమైనవి అయితే ఈ జీవశాస్త్రం అనేది ప్రాణమున్న జీవ పదార్థాల గురించి తెలిపే శాస్త్రం. జీవులన్నీ ప్రకృతికి అనుసంధానమై జీవిస్తూ ఉంటాయి. మొక్కలు విసర్జించిన పదార్థాలను జంతువులు ఆహారంగా తీసుకుంటాయి. జంతువులు విసర్జించిన పదార్థాలను మొక్కలు ఆహారంగా తీసుకుంటాయి. మొక్కల యొక్క ఆహారము స్వయంగా తయారు చేసుకోవడం, భూమి నుండి, సూర్యరశ్మి నుండి తయారు చేసుకుంటాయి కాబట్టి వాటిని స్వయం పోషకాలని, అవి తయారు చేసిన ఆహార అంశాలనే, ఆహార పదార్థాలనే జంతువులు తీసుకొని వాటిపై పరపోషకాలుగా జీవిస్తూ ఉంటాయి. ఈ రెండు కూడా ప్రకృతి ఆధారంగా తీసుకునే ప్రకృతిలో ఇవి నశించకుండా జీవిస్తూ ఉన్నాయి. జీవులలోని జంతువులలో అత్యున్నతమైన జీవి మనిషి. మనిషిలోనున్న అవయవాలు, వాని పనులు అవి చేస్తూ ఉంటాయి. అన్ని అవయవాల మాదిరిగానే మెదడు కూడా ఒక అవయవము. శరీరానికి సంబంధించిన పనులన్నిటినీ చేస్తుంది మరియు చేయిస్తుంది. ఈ మెదడే అనేక రకాల ఆలోచనలు, ఊహలు, జ్ఞాపకాలు, గప్తిపుంచుకోవడాలు కూడా చేస్తుంది. దీనిని మనస్సు అంటాము. మనుషులందరూ శరీరపరంగా చేసే పనులన్నీ ఒక్కటే అయినప్పటికీ ఈ మనస్సు మాత్రం చేసే పనులు వేరువేరుగా ఉంటాయి. ఆలోచనలు కూడా వేరువేరుగా ఉంటాయి. మనిషి 2 కాళ్ళతో నడవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ మనిషిలో ఉన్న మెదడు ఆలోచన శక్తి పెరుగుతూ వచ్చింది. అలా పెరిగిన ఆలోచన శక్తి అతను సుఖమైన జీవనానికి సోపానాలు వేసింది. ఇంకా అతని సుఖమైన జీవన సోపానాలు తన ఆలోచనలతో ఎక్కుతూనే ఉన్నాడు. మనిషి చేసే ఆలోచనలు ఇతరులను నొప్పించని విధంగా ఉన్నట్లయితే అతడు సుఖంగా, సంతోషంగా జీవించగలుగుతాడు. తన ఆలోచనలు వినాశనం వైపు పయనించినట్లయితే అతని సంతోషకరమైన జీవనం అదో దిశ వైపు పయనిస్తూ ఉంటుంది. ఇది అంతా కూడా అతను చేసే ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది.
ఎన్ని మంత్రాలు చదివినా, ఎన్ని సూత్రాలు కనిపెట్టినా, ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా, ఎన్ని పరికరాలు కనిపెట్టినా మానవుడు తాను తన స్థితిని మర్చిపోకుండా జీవించాలి. ప్రతి మనిషి తన ప్రజ్ఞను ధర్మంతో పాటు ముడివేసి జీవించాలి. అలా జీవించినప్పుడే లోక కళ్యాణం అవుతుంది. మనిషి యొక్క జీవనం సార్థకమవుతుంది. దీని వలన ధర్మమును రక్షించిన వాడవుతాడు. మనిషి ధర్మమును రక్షిస్తే అతన్ని ధర్మము రక్షిస్తుంది. ధర్మం అంటే ఏ ప్రాణిని నొప్పించకుండా జీవించడమే. ఓ మనిషి మనిషి అంతర్ముఖుడివికా, ఓ మనిషి అంతర్ముఖుడివికా. సంకల్పములన్నీ నెరవేరును నీవి శిక్షకుడా మనిషి అంతర్ముఖుడివికా. మనసును మచ్చిక చేసుకో మనిషి, దానిపై నీవు స్వారీ చేయి అంతర్ముఖుడివికా మనిషి అంతర్ముఖుడివికా. శిక్షణ పొంది శిరస్సు నెత్తి నయనములు మూసి మనసును వంచే అంతర్ముఖుడివికా, ఓ మనిషి అంతర్ముఖుడివికా. స్థాయిని గుర్తించు సన్మార్గుడివికా, స్థాయికి దగ్గ ఆలోచనలు చేయివో మనిషి అంతర్ముఖుడివికా. నీవు అంతర్ముఖుడివికా. మనసును పెంచుకో, ఆధిక్యములు నుంచుకో, అదుపులనుంచుకొని మచ్చిక చేసుకో. చెప్పినదల్లా వినేటట్లు చేసుకో మనిషి, ఓ మనిషి మనిషి, ఓ మనిషి మనసుపై స్వారీ చేయి, మనసును ఆధిక్యం చేసుకో మనిషి అంతర్ముఖుడివికా. నీవు అంతర్ముఖుడివికా.